హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో నేను మీకు ఒక అప్డేట్ ఇవ్వడానికైతే వచ్చానమాట. సో ఈ అప్డేట్ విన్న వెంటనే నేనైతే చాలా షాక్ అయ్యాను. సో మీరందరూ కూడా షాక్ అవుతారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది. సో మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఇప్పటి వరకు యూట్యూబ్ ఏంటంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, షార్ట్ వచ్చి 3 మిలియన్ వ్యూస్ రావాలి. సో ఇది ఇప్పుడు వరకు ఉన్న రూల్ అనమాట. బట్ ఇక నుంచి రూల్స్ ఏమంటే 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. సో ప్రతి షార్ట్ వీడియోకి 20 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. సో ఇది యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త రూలు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే సో ఫిబ్రవరి 1 2027 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి సో ఛానల్లో ఓకేగా ఉన్న వాళ్ళైతే పర్వాలేదు. కాకపోతే ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సో మనం సక్సెస్ అవుదాం, గ్రోత్ అవుదాం అనుకునే వాళ్ళకైతే ఇది పెద్ద షాక్ అనమాట. ఎందుకు అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవనాకే నానా కష్టాలు పడుతున్నాం, కింద పడి మీద పడి. సో వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. బట్ ఇంకా 8000 వాచ్ అవర్స్ అంటే నాకు తెలిసి చాలా చాలా కష్టమనే అనుకుంటున్నాను. సో కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేసింది, కానీ పాత రూల్స్ అయితే అలానే ఉన్నాయి. సో 1000 సబ్స్క్రైబర్స్ ఓకే, కానీ వాచ్ అవర్స్ మాత్రం 8 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అలాగే షార్ట్లు చేసుకునే వాళ్ళకైతే మాత్రం 20 మిలియన్ వ్యూస్ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఈ రూల్ అంతా కూడా 2027 Feb 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక మంచి కంటెంట్తో యూట్యూబ్లో అడుగుపెట్టి ఈ 5 మంత్స్లోనే మీ యొక్క వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే లేదు. సో ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం సో నాకు తెలిసి డ్రాప్ అవ్వడం మంచిది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వాలి, మనీ సంపాదించాలి అని అనుకుంటున్నారు. కొత్తగా ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది కదా. సో ఏఐ వీడియోస్తో కూడా యూట్యూబ్ సక్సెస్ అవుతుంది. మన వ్యూస్ కంటే ఏఐకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఇవన్నీ బేస్ చేసుకుని యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఇంకా యూట్యూబ్లో మీ జర్నీని అయితే కొనసాగిస్తారా, లేకపోతే డ్రాప్ అవుతారా అనేది ఆలోచించుకొని, నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మీరు కింద పడో మీద పడి ఈ 5 మంత్స్లోని మీ వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుని మానిటైజేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో కంప్లీట్ అయిన తర్వాత కూడా 2027 ఫిబ్ నుంచి మీరైతే మీ షార్ట్లకి 20 మిలియన్ వ్యూస్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. అట్లా వస్తేనే మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. లేకపోతే అంతకన్నా తక్కువ వ్యూస్ వస్తే మాత్రం మీరు ఎన్ని షార్ట్లు చేసుకున్నా కానీ మీకు మనీ అయితే జనరేట్ అవ్వదు. ఇక మీద నుంచి ఇది ఆలోచించుకొని మీరు షార్ట్లే చేస్తారా, లాంగ్ వీడియో చేస్తారా అనేది మీరైతే ఆలోచించుకోండి. సో లైవ్ అవేమి కూడా వాళ్ళ లైవ్ చేసుకుందాం అవన్నీ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు అన్న ఫీలింగ్. ఎందుకంటే డైలీ లైవ్స్ అంటే కొంచెం కష్టమే. సో మీరు వీడియోస్ చేసుకునే మీ ఛానల్ని కొంచెం గ్రోత్ చేసుకోవడం బెస్ట్ అని నా ఫీలింగ్. ఒక మంచి కంటెంట్ తీసుకుని సో ఆ కంటెంట్కి మీరు ఎంత కష్టపడతారో కష్టపడి ఈ 5 మంత్స్లోనే మీరు ఎంత కష్టపడినా ఈ 5 మంత్స్లో మనం ఎంత కష్టపడినా కూడా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అంటే కనుక మీరు మాత్రం ఇంకా 2027 ఫిబ్ నుంచి మీ యొక్క యూట్యూబ్ని అయితే వదిలేసుకోవడం మంచిది అని నా ఫీలింగ్. సో మీరేమంటారో కూడా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంకేమన్నా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, తప్పకుండా కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇంకొంతమందికి ఈ మెసేజ్ అయితే రీచ్ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ మానిటైజేషన్ కంప్లీట్ అయింది, మంచిగా ప్రాసెస్లో ఉంది అంటే ఆ ఛానల్ వాళ్ళు కూడా 2027 Feb 1 నుంచి సో ఈ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. సో
1000 సబ్స్క్రైబర్స్ ఓకే, కానీ 8000 అవర్స్ అంటే చాలా చాలా కష్టం. ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించుకుని కొంచెం గట్టిగా ఈ 5 మంత్స్‌లోనే మీరు ఎంతైతే ప్రయత్నం చేస్తారో అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం షార్ట్స్ అయితే 3 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవ్వాలి. సో 4000 అవర్స్, ఇంకా 1000 సబ్స్క్రైబర్స్. సో మాకు బాగుంది, సో మాకు మంచిగా రన్ అవుతుంది అంటే ఓకే, కానీ లేకపోతే మాత్రం మీరు ఇది వదిలేసుకుని సో ఇంకా వేరే దాని మీద ఏదైనా కాన్సన్ట్రేషన్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. సో నేను కూడా ఈ 5 మంత్స్ కష్టపడతాను. సో ఎక్కడి వరకు లాక్కెళ్తే అక్కడి వరకు లాక్కెళ్తాను. సో లేదు ఇంకా నా వల్ల కాలేదంటే మాత్రం నేను డ్రాప్ అయిపోతాను. ఇప్పటికే యూట్యూబ్ మీద నేనైతే చాలా ఇన్వెస్ట్మెంట్ చేశానన్నమాట. ఆల్రెడీ 2 స్టాండ్స్ కొన్నాను. రీసెంట్గా ఇంకా ఏదో సాధించేద్దామని చెప్పి రింగ్ లైట్ కూడా తీసుకున్నాను, మైక్ తీసుకున్నాను. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. పోనీ షార్ట్లనే ఏమైనా మంచిగా వెళ్తాయా అంటే సో అవి కూడా లేదనమాట. సో ఇక నుంచి షార్ట్లు మానేసి డైలీ ఒక లాంగ్ వీడియో పెడితేనే మంచిది అని నా ఒపీనియను. సో ఎందుకంటే లాంగ్ వీడియోస్ వల్లే మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. షార్ట్ల వల్ల అయితే అంత యూజ్ లేదు అన్న ఒపీనియన్. సో డిసెంబర్ వరకు కూడా మీరు షార్ట్ వీడియోస్ చేస్తూ ఉండండి. సో ఏమన్నా యూజ్ ఉంది అంటే మాత్రం అలాగే స్టిల్ కంటిన్యూ అవ్వండి. కాకపోతే మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 4000 అవర్స్ కంప్లీట్ అయిపోతే కనుక ఎప్పటికి February 2027కి ముందే కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మీరైతే మాత్రం షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోసే చేసుకోండి. ఎందుకంటే షార్ట్లు ఎన్ని వీడియోస్ చేస్తే మీకు 20 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవుతాయి మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో 20 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవుతేనే మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక ముందు నేను గూగుల్ అంతా సెర్చ్ చేసి మీకు 8000 అవర్స్ ఎలా కంప్లీట్ అవ్వాలి అనేది కూడా మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో మనదైతే కొంచెం ఛానల్ దగ్గరగా 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. నేను అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేదన్నమాట, చేద్దాం అన్నట్లుగా. సో ఇప్పుడు కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకుని కష్టపడకపోతే సో ఇంక మనం యూట్యూబ్ వదిలేసుకోవడం మంచిది అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో యూట్యూబ్ చేసుకుని ఇన్ని రూల్స్ అన్నీ మనం దాటుకుని రావాలంటే కష్టం. సో దీన్ని పక్కన పెట్టేసి జాబ్ చూసుకోవడం మంచిది అని నేను అనుకుంటున్నాను. సో మీ అందరూ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ రోజు నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాను. లాంగ్ వీడియోస్ పెట్టడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. కొంచెం సపోర్ట్ చేయండి. సో మనకి అవర్స్ కంప్లీట్ అవుతాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటి పిల్లలా నన్ను ఆదరించండి. ఇంక ముందు మంచి వీడియోస్ చేయడానికే నేనైతే చూస్తాను. కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అయితే మంచి మొబైల్ తీసుకుందామని అనుకున్నాను. అది ఇప్పుడు కష్టంలాగే అనిపిస్తుంది. సో మీ సపోర్ట్ ఉంటే అయిపోతుంది. కొంచెం బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది. సో యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.